అయ్యా చూడండి అయ్యా, వీళ్ళని చూసాకైనా మీ మనసు కరెక్టే లేదా? తాగటానికి నీళ్లు లేక చావు బతుకుల మధ్య కొట్టు బిట్టాడుతున్నారయ్యా. పచ్చగా ఉండే ఈ ప్రాంతానికి ఏం దిష్టి తగిలిందో ఏమో, భూమిలోనే కాదు మా కళ్ళల్లో కూడా నీరు ఇంకిపోయేలా చేశాడా దేవుడు. ఈ కంత మీ చేతుల్లోనే ఉందయ్యా. చూడమ్మా, వర్షాలు లేక కరువుతో రాష్ట్రం కష్టాన్ని కూడా అరువు తెచ్చుకుని బతుకుతుంది. నా కాళ్ళ మీద పడితే ఏమీ రాదు, పైనుండి వర్షం పడాలి. అయ్యా మినిస్టర్ గారు, మీరైనా ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. నేనేం చేయనమ్మా, ఇక దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఎవడొస్తాడే మిమ్మల్ని కాపాడడానికి? ఎన్నాళ్ళు అడుగుతారా ఎవడొస్తాడు, ఎప్పుడొస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు అని? పేదవాడికి కష్టం వచ్చినప్పుడల్లా ఇదే మాట. 70 ఏళ్లుగా హీరో రావాల్సి వచ్చినప్పుడల్లా ఇదే మాట. ఇంకా ఎన్నేళ్ళు అడుగుతారా? ఎవడొస్తాడే మిమ్మల్ని కాపాడడానికని మీరు మమ్మల్ని అడగటం, వస్తాడ్రా అని మేము మీకు చెప్పటం. అయినా సరే మళ్ళీ మీకోసం ఇంకోసారి చెప్తున్నాను, వస్తాడు. ఆకాశాన్ని చింపుకుంటూ వస్తాడు, నేలను పగలగొట్టుకుంటూ వస్తాడు. ఎవడు? దేవుడు. దేవుడా? రాయికి వరమిచ్చిన రాముడి దేవుడైతే, ద్రౌపదికి చీరిచ్చిన కృష్ణుడి దేవుడైతే, ఈ ఊరికి ఆయనే దేవుడు. ఆ దేవుడికి ఇంకో పేరే రాయుడు, పాపారాయుడు. పాపారాయుడు. ఏంటి సమస్య? అయ్యా, ఊరికి కరువు వచ్చింది. అదిగో ఆ నలుగురు దాహంతో చనిపోతున్నారయ్యా. పాపారాయుడు తీర్పు ప్రకటిస్తున్నాడు. ఈ గ్రామం ఇంతకు ముందెప్పుడు ఎదురవ్వని సమస్య. అందుకే ఈ సమస్యని నా సర్వేంద్రియాలను కేంద్రీకరించి, నవరంధ్రాలను బిగించి ఆలోచించి ఈ నా తీర్పు ప్రకటిస్తున్నాను. దాహంతో అలమటిస్తున్న ఆ నలుగురికి వెంటనే బావులు తవ్వించి వాళ్లకు నీళ్ళివ్వండి. అంత సమయం లేదయ్యా. మరో 5 నిమిషాలు వారి చేత నీళ్లు తాగించిపోతే చచ్చిపోతారయ్యా. పూజారి, మరేంటిప్పుడు దీనికి పరిష్కారం? నృత్యం. సంగీతానికి శిలలు, నృత్యానికి మేఘాలు కరుగుతాయని శాస్త్రం చెబుతుంది. ఆ నాట్యానికి ఆకాశం కరిగి వెంటనే వర్షం పడాలి. అందుకు ఆ నటరాజైన శివుడే మార్గం చూపించాలి. ఆకాశంలో మేఘాలన్నీ ఆవేశంతో ఏకం కాని ఊపిరి శబ్దం ఎదలో శంఖం పూరించే వేళ, నెట్టూర్పుల్లో నిర్వేదాన్ని, పడగాలుల్లో సందేశాన్ని, పడగళ్ళయ్యే ఆహ్వానాన్ని పంపించే వేళ, పాదమే ఆడే నాదం ధమరుకమే కాదా, ప్రాణమే చేసే గానం గంగకు గుడి కాదా, గొంతులో దాహం దేహం దహించే వేళ, నటరాజుగా రాజుని నేరుగా చూసిన నింగిక నేలకు నది కాదా. నిమిషం విషమైతే గళమే సిద్ధం అని చెప్పే శివతత్వమే, వేషం వేయించే నాట్యం చేయిస్తే మేఘం పులకించదా, ఊరికే బాధే మోసే రాజే కాడంటూ, ఊరికై యుద్ధం చేసే శక్తి ఉందంటూ, మండిన హోమంలో నా
సమిధే తానంటూ తన దేహమే మబ్బుగా స్వేదమే బానగ గొంతులు నేరుగా తడిపేనా బాధలు మండే గుండెకు నేనున్నానంటూ గొంతులో గరణం నేనే మోస్తాలే అంటూ అమృతం పంచే తీరు చూస్తూ ఊరంతా తన మాటని గీతగా చేతని లీలగా దేవుని తీరుగా కొలిచేలా అయ్యా దేవుడిచ్చిన ప్రసాదం అనుకుని నలుగురిని కన్నాను, ముగ్గురికి పెళ్లి చేయగలిగానయ్యా. ఈ ఊరు ఏమిచ్చినా మీరు తీసుకుంటారు కదయ్యా, ఇది మిగిలిపోయింది, తమరే ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. ఈ ఇల్లు, ఆస్తి, ఇంత గొప్ప భర్త, పిల్లలు, చాలా ఆనందంగా ఉందండి. కానీ నాకు ఒకటే లోటు, మన తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళకొక అన్నయ్య కావాలండి. అచ్చం మీ పోలికలతో వీళ్ళకొక అన్నయ్యని కందామండి. నువ్వు అడిగితే కాదనగలనా? నానా రాయుడెక్కడా? ఇప్పుడే వస్తున్నాను నాన్న. చూడరా, మీ అన్న మీద పగ తీర్చుకోవడానికి నీకు ఇదే సరైన సమయం. పర్లేదంటావా? ఏం పర్వాలేదు. అయ్యా. ఎరా రంగా, ఏం కావాలో అడగరా. నీకంటూ ఏమి ఇవ్వలేదు, నువ్వు ఏమి అడగలేదు, చెప్పరా. మా అన్నకు నాకు పడట్లేదయ్యా. తోడ పుట్టినవాడని చాలా సహించాను, అడ్డమైన దానాలు చేసి ఆస్తి మొత్తం పోగొట్టాడు. ఇప్పుడేం కావాలరా? కొద్దిగా ఈ కత్తి తీసుకొని వాడిని చంపి పెట్టండి అయ్యా. నాయుడు, అన్యాయంగా మా నాన్నని చంపేశావు. గుర్తుంచుకో, ఈ నాయుడి కొడుకు నీ కుటుంబం పాలిట సైనికుడిగా మారబోతున్నాడు. నిన్ను, నీ కొడుకుని, ఆడికి పుట్టబోయే కొడుకుని అందరినీ లేపేస్తా. ఏం జరిగింది? మీరు హత్య చేసినట్టు ఇప్పుడే సమాచారం అందింది. తగిన సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట మీకు యావజ్జీవ కారాగార శిక్ష, 2000 రూపాయల జరిమానా విధిస్తూ అరెస్ట్ చేస్తున్నాను. అయ్యగారు నా కోసం చేసిన త్యాగాన్ని హత్య అంటుందా మీ చట్టం? ఇదెక్కడ న్యాయం? మనిషికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అరెస్ట్ చేస్తారా? ఏ దేశంలో ఉంది చట్టం? నన్ను ఏం చేయమంటారు రాయుడు గారు? 9వ తరగతి చదివి ఊర్లో గాలికి తిరుగుతున్నా నన్ను మీ మనిషి ఒకడు పోలీస్ స్టేషన్లో ఉండాలని నన్ను ఎస్ఐ చేశారు. సాటి మనిషిని స్వేచ్ఛగా హత్య చేసుకోవాలని దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నాం మనం. మీరు చేసిన ఈ గొప్ప పనిని అర్థం చేసుకునే సంస్కారం, విజ్ఞత, విజ్ఞానం మాకు లేవు సార్, మాకు లేవు. అయ్యా నాయుడు గారు, అయ్యా నొప్పిగా ఉందిరా.
సుధా, నేను లేకుండా ఎలా ఉండగలను? పర్వాలేదండి, బిడ్డలతో నేను ఉండిపోతాను. అయ్యో, ఈ పాడు సమాజం నిన్ను మనశ్శాంతిగా బతకనివ్వదు. ఇంతమంది పిల్లల్ని చూసుకుంటూ భర్త లేకుండా ఎలా బతకగలం? వద్దండి. రాయుడు, బిడ్డలు జాగ్రత్త. ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాదు, నీ బిడ్డలు. ఎక్కడికి వెళ్ళనురా. నీ కష్టం వస్తే ఒక్కసారి నాన్న అని పిలవరా. ఆ సమాధిలోంచి అయినా లేచొస్తా.